ఎంకిపెళ్లి సుబ్బుచావుకు వచ్చినట్లుగా ఇజ్రాయెల్ ఇరాక్ల మధ్య యుద్ధం డీజిల్తో నడిచే వాహనాల యజమానులకు కష్టం వచ్చి పడింది. డీజిల్ కొరత రావడంతో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ముందు దొరకదు, రేట్లు పెరిగిపోతాయి అనే భావంతో కొంతమంది అవసరానికి మించి డీజిల్ కొని స్టాక్ పెట్టుకుంటున్నారు. అదే అదునుగా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ధరలు పెంచుతుందనే ఊహాగానాలతో కొంతమంది పెట్రోల్ బంక్ యాజమానులు ఇంధనాన్ని బ్లాక్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా ఉంది. డీజిల్ కొరతగా ఉండడంతో ఆటో వాహనాలకు, రవాణా చేసే ట్రక్ ఆటోలు, టాటా ఏసీ వాహనాలకు రోజుకు 200 రూపాయలు మాత్రమే పెట్రోల్ బంక్లో డీజిల్ పోస్తుండడంతో రవాణా వాహనదారులు లబోదిబో అంటున్నారు. తెల్లవారుజాము నుండి వాహనాలను పెట్రోల్ బంక్ వద్ద క్యూలు కడుతున్నారు. 2-3 గంటలు క్యూలో నిల్చోవలసి వస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద క్యూలో ఉన్న ఆటో డ్రైవర్లను టీసీసీ పలకరించింది. అదేవిధంగా ట్రక్ ఆటో డ్రైవర్స్ ను కూడా టీసీసీ కలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలోని జీవీ మాల్ సెంటర్ యువతల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఉన్నాం. ఉదయం నుంచి ఇక్కడ రైతులు అవుతేనే కోత మిషన్ల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు సిద్ధంగా డీజిల్ గురించి వేసి ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరికి వెస్ట్ పెప్పర్కి చెందినటువంటి ఒక రైతు, అలాగే కోత మిషన్ యజమానులు ఇక్కడ ఉన్నారు. డబ్బాలు మీరు చూస్తారు, డబ్బాలు పట్టుకుని మరి ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ అయితే తీసుకుని చూస్తున్నారు. వారిని అడిగి తెచ్చుకుందాం. మీది ఎవరండి? వెస్ట్ పెప్పర్. మీకు ఏంటి, దేని పని మీద వచ్చారు? కోత గురించి వచ్చామండి. మీరు రైతా లేకపోతే కోత మిషన్ యజమాని? రైతు. ఏం పేరు మీ పేరు? కోత వచ్చేసింది అంటారా? కోతకు వచ్చింది. ఇంకా 3 రోజుల ముందు అది కొయ్యాలా, డీజిల్ పోతుంది, నన్ను కొయ్యాలా, ఇవాళ కొయ్యాలా. ఇవాళ డీజిల్ మరి దొరుకుతలేదు ఇక్కడ. అది ఉన్నాం. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? కోసమేనండి. అంటే మీ కోత యజమాని ఉంటాడు కదా, కోత మిషన్ యజమాని. ఆ ఏజెంట్ మటుకు ఏం చేస్తాడండి, ఎన్ని డబ్బాలు తెస్తాడా? అంచేత మీరు కూడా రావాల్సి వచ్చింది. మేము కూడా రావచ్చు. ఎంతసేపు అయిందండి వచ్చి ఇక్కడికి? 6 పొద్దున 5ంటికి వచ్చాము. 5ంటికి పెట్టాం. మా ఇంకా 6-5:30. కోత మిషన్ లేకపోతే పనులు కోతలు అవ్వ అంటారా? అవ్వ. అవ్వండి. ఇప్పుడు కోచోళ్ళు ఉన్నారండి. నేను డ్రైవర్ అండి. మాది శ్రీకాకుళం అండి. ఏ ఊరు? శ్రీకాకుళం అండి. ఓకే. శ్రీకాకుళం వచ్చాము. ఆయిల్ లేక డైలీ ఉన్న బండి రోజు 1-2 గంటలకు వస్తే ఆగిపోతుందండి. ఆగిపోతుందా? రోజున కొంచెం డబ్బులు రావట్లేదు. పనులు లేకుండా ఉంది. ఆయిల్ ఉంటే పనులు అండి. ఆయిల్ ఎంతసేపు వస్తుంది మీకు ఫుల్ ట్యాంక్ అది కొడితే? ఫుల్ ట్యాంక్ అంటే 1-10 లీటర్లు తాగుతుంది బండి. ఓకే. దానికి బట్టి రోజుకు 10 గంటలు 8 గంటలకు పోయకపోతే భోజనాలు కూడా డబ్బులు రావండి. మాకు వెళ్ళడానికి ఆయిల్ కూడా డబ్బులు రావండి. అంటే మీ దగ్గర మిషన్ ఉంది కానీ ఆయిల్ లేక ఆగిపోయింది. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి సుమారు ఒక 4 రోజులు అవుతుంది. ఇప్పుడు పనులు ఆగిపోయిన పరిస్థితి వచ్చిందా? మిషన్ ఆగిపోయి 2-3 రోజులు అవుతుందండి. 2-3 రోజులు అవుతుంది. ఓకే. వచ్చే మీది ఏంటి, కోత మిషనా? ఎక్కడ అక్కడ తమిళనాడు తీసుకొచ్చారా? ఎన్ని మిషన్లు తీసుకొచ్చారు ఇక్కడికి? ఒకటే వచ్చారు. ఎన్నాళ్ళైంది? 10 రోజులు అయింది. 10 రోజులైంది. ఏంటి మీకు పరిస్థితి? డీజిల్ లేక ఏమన్నా? డీజిల్ ప్రాబ్లమ్ కూడా అట్లా లేదు. ఇక్కడ డీజిల్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లం ఉంది. పని ఎదరికి వెళ్ళలేదంటారా? ఎదరికి వెళ్ళలేదు. బండి ఆగిపోయింది. నిన్న సాయంకాలం ఆగిపోయింది. మళ్ళా 150 రూపాయలు కేజీ ఇట్లు బయటలో తీసి వేసాము. ఓకే. ఇప్పుడు బండి ఆగిపోయింది. ఖాళీగా వచ్చాము. ఇక్కడ అలా ఖాళీగా కూర్చుంటున్నారా మీరు అంతానే? ఖాళీగా కూర్చున్నాం. అదే లేక మీది కోత మిషన్? కోత మిషన్ అండి. కాకపోతే ఈ టోకెన్ సిస్టమ్ బాగానే పెట్టారు కానీ గవర్నమెంట్ 100 లీటర్లు వరి కోత మిషన్కి అయితే 100 లీటర్లు స్లిప్ రైస్ ఇస్తున్నారు ఆర్బీకేలో. అయితే ఇక్కడికి వచ్చాక 70 లీటర్లు 80 లీటర్లు కొడుతున్నారు. వరి కోత మిషన్కి వచ్చి గంటకు వచ్చి 12 లీటర్లు సిల్లర్ తాగుతుంది. 100 లీటర్లు ఎన్ని అవర్స్ వస్తుంది? రైతుకి ఇబ్బంది, ఇటు కొన్నవాడికి ఇబ్బంది, అక్కడ జీతాలకి వాళ్ళకి ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బందేనండి. కాకపోతే ఏంటంటే 100 లీటర్లు ఇచ్చింది పోనీ మ్యాక్సిమం మాదిరిగా పర్లేదు. 7 అవర్స్ అలాగా రావడానికి 12 లీటర్ వచ్చి గంటకు వచ్చి 12 లీటర్ల దాకా అవుతుందండి. కొద్దిగా ఇంచుమించు 100 లీటర్లు రాస్తారు. కరెక్ట్ బాగానే ఉంది. డబ్బులు కరెక్ట్ లేకుండా బాగానే ఉంది. ఆ 100 లీటర్లు కూడా కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది. 80 లీటర్లు అలాగే ఇస్తున్నారు. అది కొద్దిగా ప్రభుత్వం చూసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు సొంతంగా మిషన్ ఉందంటారా? మాకు సొంతంగా మిషన్ ఉంది. మీకు సరైన సీజన్ ఇది? సీజన్ కరెక్ట్ సీజన్ ఇది. ఇది లాస్ట్ అండి. ఆంధ్ర లాస్ట్ సీజన్ ఇది. ఈ సీజన్ తప్పితే మళ్ళీ 4 నెలల కోతలు ఎక్కడ కూడా ఉండవండి.
ఇక్కడ ట్రక్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ లైన్లో ఉన్నారు. వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకి ఎదుర్కొన్న సమస్యలు ఎదురుకాయి. మీది ఎవరండి? ఎవరేనా? మాది పరిమిళ అండి. పరిమళ. ఓకే, వెహికల్ సొంత ఆటోనా మీది? సొంత ఆటో. ఏంటి డీజిల్ లేక మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? కిరాయి వెళ్తామండి, ఏరే చోట భీమవరం ఇలాగ నరసాపురం వెళ్తున్నాం. అక్కడ ఆగిపోతే ఇంకా అక్కడ ఇలాగే నైట్ పడుకొని అక్కడ మళ్ళీ బొంకులో పెడతాంటే లైన్లో ఉండి 2 గంటలు 3 గంటలు ఉండి కొట్టించుకుని వస్తున్నామండి. ఒక రోజు 24 గంటలు పడుతుంది, ఒక రోజు 12 గంటలు పడుతుంది. మరి ఇక్కడ అయితే ఊరు గుడి కాబట్టి కొట్టించుకుని వెళ్తున్నాం. లేకపోతే ఎక్కడన్నా ఆగిపోతే పక్కన ఆడేయాలని వస్తుంది, లేకపోతే ఏమైనా బొంగులు వేస్తున్నారంటే వెళ్ళి కొట్టుకొని వస్తుంది. ఇప్పుడు పొద్దుట ఎన్ని గంటలకు వచ్చారు మీరు? పొద్దున 9ంటికి వచ్చాము. క్యూలో పెట్టారు. మరి మీరు పర్మనెంట్ ఏమైనా తెచ్చుకున్నారా? ఇప్పుడు దాకా కొట్టాము, అయిపోయినాయి అంటే వెళ్ళిపోతున్నాయి. పని ఉపాధి పోతుందంటారు ఇప్పుడు మీకు? పోదండి. ఇప్పుడు వెళ్ళి కిరాయి వేసుకోవాలి, ఆ కిరాయి ఇంకోటి వేసుకెళ్ళిపోతాడేమో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉన్నాం, ఇప్పుడు ఎవరినోడు అటు వెళ్ళిపోతాడు, ఇంకా ఆడ కిరాయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బాబు నువ్వు ఎప్పుడో వస్తావులే, నువ్వు నాకు ఆటో దొరికింది వెళ్ళిపో అంటాడు. మళ్ళీ వెయిటింగ్ చేయాలి కిరాయి గురించి. మా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అండి, శ్రీ మారుతి ఆటో యూనియన్ అండి, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను. ఏం పేరు? నా పేరు వల్లు రాజశేఖర్ అండి. ఓకే, చెప్పండి. ఈ డీజిల్ ఇబ్బంది మీకు ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది? చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ డీజిల్ దొరకపోవడం వలన మాకు ఇప్పటికే ఫ్రీ బస్సు వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే కొద్ది గొప్ప కిరాయిలు ఉంటే ఈ డీజిల్ కొరత వలన వెళ్ళలేకపోతున్నామండి. మ్యాక్సిమం ఒక 50 కిలోమీటర్లు, ఒక 60 కిలోమీటర్లు ఏదైనా కిరాయి వచ్చినా సరే వదిలేసుకోవాల్సి వస్తుందండి. ఏమన్నా ఈ 200 కొడుతున్నారండి. మాకు రోజుకి మినిమం ఒక 500 ఆయిల్ కొడితే ఎటన్నా వెళ్ళి తిరిగి మేము ఒక 500 రూపాయలు సంపాదించుకోగలమండి. అయితే ఏంటంటే ఈ 200 రూపాయలు ఆయిల్ కొడుతున్నారండి. ఈ 200 రూపాయల ఆయిల్కి మేము లోకల్ సర్వీసు, లోకల్ కిరాయిలు వెళ్తున్నామండి. మళ్ళీ సాయంత్రం కల్లా, మధ్యాహ్నం కల్లా ఈ 200 రూపాయల ఆయిల్ అయిపోతుందండి. తిరుగుతుంది 200 రూపాయల ఆయిల్, మళ్ళీ వస్తే మళ్ళీ రేపు పొద్దున్న వస్తుంది లోడ్ అని అంటారు. ఈ ఆయిల్ తోటే మళ్ళీ ఇంటికి మిగిల్చుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాల్సి వస్తుందండి. టాటా ఏసీ మరియు ట్రక్ ఆటో ఓనర్స్ అండ్ అసోసియేషన్, డ్రైవర్స్ అసోసియేషన్ దగ్గరికి, సంఘం దగ్గరికి వచ్చాం. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీది ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర వాహనాలు? టాటా ఏసీ ఉందండి, ట్రక్ ఆటో ఉంది, ఇంట్రాలు ఉన్నాయి, బొలోరాలు ఉన్నాయండి. ఏమంటే ఏ బంకులోకి వెళ్ళినా సరే మాకు ఆయిల్ కొడతలేదండి. మాకు లారీలకే కొట్టుకుంటున్నారు, హైవే టిప్పర్లకే కొట్టుకుంటున్నారు. మీరు ఎవరితో చెప్పుకోండి, మేము కొట్టమంటున్నారు. మాకు రోజుకి ఒక 600 రూపాయల ఆయిల్ కొడితే మాకు సరిపోద్దండి. ఒక రోజుకి 600, ఆటోకి 600 రూపాయల ఆయిల్ కొడితే చాలండి, సరిపోద్దండి. 200 కూడా కొడతలేదండి. ఒక బంకులో లైన్లో ఉండమంటున్నారు. లైన్లో ఉండి రాత్రి 3 అయిందండి. ఓ బంకులో 300 కొట్టారండి. లక్ష్మీనారాయణ గారి బంకులో 4 బళ్ళు వెళ్తే 300 కొట్టారండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేము స్టాండ్లోనే కూర్చున్నాం, కిరాయి ఆయిల్ లేక బళ్ళు కిరాయిలకు వెళ్ళకుండా స్టాండ్లోనే కూర్చొని ఉంటున్నాం. మీ పేరు? నా పేరు ప్రసాద్ రెడ్డి అండి. ఇప్పుడు ఏలూరు వెళ్ళాలంటే మాకు 5 లీటర్లు అవసరం అవుతుందండి. 5 లీటర్ల అవసరానికి ఏలూరు వెళ్ళి వస్తే మాకు మిగిలేది 700 రూపాయలండి. 700 రూపాయలకి వెళ్ళి వస్తే 5 లీటర్ల ఆయిల్ తీసేస్తే మాకు ఈ ఏలూరు వెళ్ళి వస్తే సరిపోతే అంత కూడా కొట్టట్లేదండి. కనీసం భీమవరం వెళ్తాక కూడా కొట్టట్లా అంటే మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు ప్యాసింజర్ ఆటోలో అనుకోండి, జనాలు ఎక్కి దింపేస్తే వాళ్ళు ఇంకో ఆటో ఎక్కడో ఏదో రకంగా ప్రత్యామ్నాయం ఉంటుంది. సరుకుతోటి మేము ఎక్కడ దింపేస్తామండి? సరుకుతో దింపలేక, అది ఉండలేక ఇలా ఖాళీ కూర్చున్నామండి. వ్యాన్లకి, ఆటో లారీలకి బాగా కొడుతున్నారు. కోత మిషన్లకి వాళ్ళు కొట్టాలండి, తప్పదు. లారీలు లైన్లో పెట్టమంటున్నారు, లారీలు కొడుతున్నారు. వాళ్ళకి 300 లీటర్లు కొట్టే బదులు మాకు ఒక 5 లీటర్లు, 10 లీటర్లు కొడితే మేము కూడా బతుకుతాం. మా పిల్లల్ని కూడా పెంచుకుంటాం కదా. మాకు కనీసం రోజుకు ఒక 5 లీటర్లైనా కొడితే మా జీవనం కొనసాగుతుందండి. అదండి మేము కోరేది. డీజిల్ కొరత ఎక్కువగా ఉందంటానికి మనం ప్రత్యక్ష సాక్ష్యం. ఉదయం నుంచి కూడా ఇక్కడ డీజిల్ కొట్టారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉండి ఎంఆర్ఓ గారు ఇచ్చిన కూపన్ల ఆధారంగా వాళ్ళకి కొట్టారు. ఆటో వాళ్ళకి అయితే 200, కారులో వాళ్ళకి అయితే 500 అంతవరకు కొట్టి వీళ్ళకి మాత్రం స్లిప్ల ఆధారంగా కొట్టారు. ఇప్పుడు అయిపోయింది అంటున్నారు. పొద్దు నుంచి చాలా సేపు నుంచి లైన్లో ఉన్నారు. మొత్తం క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం చూసాం, మొత్తం క్లోజ్ చేసి డీజిల్ అయిపోయింది అంటున్నారు, పెట్రోల్ అయిపోయింది అంటున్నారు. ఇది పరిస్థితి.